పాకిస్తాన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజలపై దాడి చేస్తే అస్సలు సహించమని హెచ్చరించారు. పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెబుతామని ట్వీట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ ని చేపట్టాయని వెల్లడించారు. ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని అమిత్ షా పోస్ట్ చేశారు. మరోవైపు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు. దీంతో పాటు నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ఆర్మీ అధికారులకు సెలవులు రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటి వరకు సెలవుల్లో ఉన్న వారంతా తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా అమిత్ షా ఆదేశించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, భారతదేశం ఇప్పుడు గర్వపడే మూమెంటే, కాకపోతే ఇక్కడితో తృప్తి పడతారా ఆర్మీ ఫోర్సెస్, లేకపోతే అభి పిక్చర్ అభి బాకీ హై అంటూ కూడా ఆర్మీ చీఫ్ చేసిన ట్వీట్ ని ఎలా చూడాలి? ఇంకా ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతుంది భారత్ అని అనుకోవచ్చు? రైట్, మీరు అన్నట్లుగా కేవలం ఇది శాంపుల్ మాత్రమే. ఇంకా ఫర్దర్గా అభి పిక్చర్ బాకీ అంటూ మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వానే ఒక ట్వీట్ చేశారు. దీన్ని బట్టి ఇంకా దాడులు అనేవి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా అందరూ భావిస్తున్నారు. దానికి సంబంధించి పాకిస్తాన్ కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే స్థావరాలపైన, ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. దీనిలో చాలా మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు, అందరూ కూడా ఆసుపత్రి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళా ఇప్పుడు అభి పిక్చర్ బాకీ అంటూ మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వానే ట్వీట్ చేయడం కూడా కొంత పాకిస్తాన్లో గుబులు రేకెత్తిస్తోంది. నిన్న కూడా ఈ అటాక్ ముందు 1:05 అటాక్ ప్రారంభం కావడానికి ముందు ఇండియన్ ఆర్మీ నుంచి కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. యుద్ధానికి సంబంధించింది, యుద్ధ ట్యాంకర్లు కానీ వారు ప్రయోగిస్తున్న మిసైల్స్ సంబంధించి కానీ ట్వీట్ చేసిన తర్వాత, ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. దాదాపు 20కి పైగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. దానిలో కేవలం 9 స్థావరాలను మాత్రమే రాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి 30 నిమిషాల్లో 1:30 కల్లా, అంటే దాదాపు 22 నుంచి 25 నిమిషాల్లోపే ఆపరేషన్ కంప్లీట్ చేశారు. అంటే మొత్తం 20కి పైగా దాదాపు 21, 24 మధ్యలో ఈ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. దాంట్లో కేవలం 9 స్థావరాలనే ఇప్పుడు అటాక్ చేశారు. ఇంకా మరికొన్ని స్థావరాలను అటాక్ చేసేందుకు కూడా సిద్ధమైంది భారత త్రివిధ దళాలు. ముగ్గురు కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ను ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా మళ్ళా అటాకులు ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా ఏదైతే పాకిస్తాన్పై భారత్ చేస్తున్న అటాక్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఏదైతే ఈ అటాక్ జరిగిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సెంట్రల్ క్యాబినెట్ సెక్యూరిటీ సమావేశం అనేది జరిగింది. దీంట్లో అందరినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి, అలాగే రక్షణ మంత్రి అందరినీ అభినందించారు. ఇటు త్రివిధ దళాలను ఫర్దర్గా కూడా ఇదే ఉత్సాహంతో అందరూ పనిచేయాలి. ఇదంతా విజయవంతమైన నేపథ్యంలో అందరూ కూడా భారత్ను ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దేశ విదేశాల నుంచి, ప్రపంచ దేశాలు కూడా భారత్ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఇటు ఇజ్రాయెల్ కూడా ఫోన్ చేసి మీరు చేసిన అటాక్ని మేము సమర్థిస్తున్నాం, పాకిస్తాన్ పై దాన్ని సమర్థిస్తున్నాం, మీతో మేము ఉన్నామంటూ కూడా వారు కూడా మద్దతు పలికిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పుతిన్ కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మీ వెనుక మేము ఉన్నాము, యుద్ధం సమయంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇది కేవలం అటాక్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే అటాక్ చేశారు. ఏదైతే పెహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారో ఆ టూరిస్టులు ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టే ప్రయత్నంలో భాగంగా ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదు. వెతికి మరి వారిని మట్టి పెడతాం, శిక్షిస్తామంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కీలక ప్రకటన చేశారు 2 రోజుల క్రితం. దానికి అనుగుణంగానే ఉగ్రవాద స్థావరాలపైన, ఉగ్రవాద స్థావరాలకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని కూడా తుడిసి పారేస్తామంటూ కూడా ప్రధాని గతంలో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కీలక ఆదేశాలు కానీ ఒక ప్రకటన కూడా చేశారని ప్రధానంగా చెప్పుకోవాలి. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ అటాక్ జరిగింది. ఈ అటాక్లో 9 ఉగ్రవాద స్థావరాలను
మట్టుబెట్టారు. దాంట్లో జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ చీఫ్కి సంబంధించి వారి చెల్లెలు, వారి బావమర్ది, వారి కుటుంబ సభ్యులు, మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించిన మరో నలుగురు, మొత్తం 15 మంది ఈ స్థావరం పైన దాడి జరిగిన నేపథ్యంలో చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ అటాక్ తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడి చేయాలనే ప్రతీకార చర్య కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అంటే ఏ విధంగా ఎట్టి పరిస్థితులను దాడి చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే బోర్డర్లో ఎవరైతే భారత్ సంబంధించిన ఆర్మీకి సంబంధించి కానీ, నేవీకి సంబంధించి కానీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మరోవైపు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సెలవులు రద్దు చేస్తూ అందరూ విధుల్లో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఎవరైతే ఇప్పటి వరకు సెలవుల్లో ఉన్నారో వారంతా కూడా తిరిగి విధుల్లో చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా చూసుకుంటే ముందు ఇంకా మరిన్ని అటాక్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మా దాడి ఉండబోతోంది, మా అటాక్లు ఉండబోతున్నాయి అనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దానికి అనుగుణంగానే ఎక్కడ కూడా సివిలియన్స్కు నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే అటాక్ చేసే విధంగా కూడా అక్కడ రూపకల్పన చేశారు. దానికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంటే వింగ్ కమాండర్ అలాగే కల్లలు కూడా మొత్తం దానికి సంబంధించి ఎక్కడెక్కడ అటాక్ చేశారు. ఆ పక్కన సివిలియన్స్ హౌసెస్ ఉన్నా కానీ కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేశారు. దానికి సంబంధించిన ఫొటోస్ కానీ విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇటు సింపతి గెయిన్ చేసుకునే పనిలో పాకిస్తాన్ నిమగ్నమైంది. స్థానికులు ఎవరైతే సాధారణ ప్రజలపై కూడా భారత ఆర్మీ భారత్ దాడి చేసింది అనేది కూడా సింపతి గెయిన్ చేసుకునే పనిలో అయితే ప్రధానంగా ఉంది. కానీ మాకు ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు అనేది కూడా మళ్ళీ సమర్థించుకునే పనిలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ అటాక్ తర్వాత మరిన్ని ఉగ్రవాద స్థావరాలపై భారత ప్రభుత్వం అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇటు పాకిస్తాన్ కూడా ప్రతీకార దాడి తీర్చుకోవాలనే యోచనలో కూడా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార పార్టీ, మరోవైపు ఆర్మీకి సంబంధించి ఇతర భద్రతా బలగాలతో కూడా ప్రధాని షహబాజ్ షరీఫ్ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు భారత ప్రధాని కూడా విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఫర్దర్గా ఏదైతే ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అందరి సెక్యూరిటీలో ఏదైతే బలగాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అన్ని సెలవులను కూడా రద్దు చేశారు. ఇక ఫర్దర్గా 21 స్థావరాలు ఉంటే దాంట్లో దాదాపు 9 స్థావరాలపై అటాక్ చేశారు. ఇంకా మరిన్ని స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మరిన్ని దాడులు ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.